హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన ఈసీ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన యూనిట్ 4 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ ఫోరియర్ సిరీస్ దానికి సంబంధించిన ఫోరియర్ సిరీస్లోని -π to π దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. -π to π ఇంటర్వెల్ చూడండి. ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఆఫ్ f of x if f of x is equal to 0 when -π less than x less than 0, otherwise π into x by 4 when 0 less than x less than π. సో మన ప్రాబ్లంలో ఇంటర్వెల్ ఏంటంటే -π, π చూడండి -π ప్లస్ π. కాబట్టి ఫోరియర్ సిరీస్ ఏంటంటే ఫార్ములా therefore the Fourier series to the function f of x on the interval -π, π is ఏంటంటే f of x is equal to a0 divided by 2 plus sigma n is equal to 1 to infinity an into cos nx plus sigma n is equal to 1 to infinity bn into sin nx. ఓకే, సో మరి వేర్ ఏ నాట్కి ఫార్ములా a0 is equal to 1 by π minus π to π f of x into dx. సో ఒకటే ఫంక్షన్ ఉంటే డైరెక్ట్గా ఆ ఫంక్షన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఇక్కడ ఒక ఫంక్షన్ లేదు సార్. 1 by πని అలానే రాసుకొని -π to πని -π to 0 0 to π లాగా స్ప్లిట్ చేసి చేస్తాం. ఓకే, సో ఏఎన్కి ఫార్ములా 1 by π -π to π f of x into cos nx dx. అదేవిధంగా బిఎన్కి ఫార్ములా 1 by π -π to π f of x into sin nx dx. అలా a0 బిఎన్ అదేవిధంగా ఏఎన్ వాల్యూస్ ఆ మూడింటిని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ టు ది గివెన్ ఫంక్షన్ అని చెప్పచ్చు. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా అని చెక్ చేసి చేస్తాం. ఓకే, ఎస్. మరి ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్నిటినీ కనుక్కోవాల్సి ఉంటుంది. గివెన్ దట్ f of x is equal to 0 -π less than x less than 0, నెక్స్ట్ ఇంకొకటి πx by 4 when 0 less than x less than π. ఇప్పుడు ఫార్ములా రాస్తున్నా. ద ఫోరియర్ సిరీస్ టు ది ఫంక్షన్ f of x on the interval -π, π is ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే -π less than x less than π అని. అది క్లోజ్డ్ ఇంటర్వెల్ -π, π అంటే x అనేది చూడండి -π less than or equal to x less than or equal to plus π ఇలా ఉంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాము. ఓపెన్ ఇంటర్వెల్ -π, π అంటే x అనేది పై కంటే ఎక్కువ ఉంటుంది, -π కంటే ఎక్కువ ఉంటుంది, పై కంటే తక్కువ ఉంటుంది. సో ఇది ఓపెన్ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్. ఓకే, ఎస్. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఇచ్చినా క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎస్. అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి డిడక్షన్లో ఉపయోగపడతాయి ఆర్ ఈక్వల్ టు వచ్చినప్పుడు. ఎస్, సో మరి ఫార్ములా రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు a0 divided by 2 plus sigma n is equal to 1 to infinity an into cos nx plus sigma n is equal to 1 to infinity bn into sin nx. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 1. ఇప్పుడు a0కి ఫార్ములా వేర్ a0 is equal to ఫార్ములా ఏంటంటే 1 by π
minus pi to pi f of x dx. మరి ఇక్కడ మైనస్ పై టు పైని మైనస్ పై టు 0 టు పైకి మనం స్ప్లిట్ చేయొచ్చు. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi. సో మైనస్ పై టు 0 f of x into dx ప్లస్ 0 టు పై f of x into dx. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే x అనేది మైనస్ పై కంటే ఎక్కువ ఉంటుంది, 0 కంటే తక్కువ ఉంటుంది. అంటే మైనస్ పై లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్ అనేది మైనస్ పై కంటే ఎక్కువ, 0 కంటే తక్కువ. సో మైనస్ పై లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0 అంటే మన ఫంక్షన్ ఏంటంటే 0 అయిపోద్ది. ఓకేనా? అదేవిధంగా 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పై, ఇక్కడ ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువ, పై కంటే తక్కువ. అంటే 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పై అని ఇంటిగ్రేషన్ టీతో ఉందనుకో, టీ అనేది 0కి పైకి మిడిల్లో ఉంటుంది అట్లా. ఓకే, కాబట్టి 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పై, అప్పుడు ఫంక్షన్ పై ఇంటూ ఎక్స్ బై 4. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi. సో మైనస్ పై టు 0, సో ఫంక్షన్ ఏంటంటే 0నే పక్కనే dx ప్లస్ 0 టు పై. సో ఏంటి, పై ఇంటూ ఎక్స్ బై 4 ఇంటూ పక్కనే dx. ఓకే, ఎస్. ఇప్పుడు ఇదంతా 0 అయింది. సో పై కాన్స్టెంట్, ఇక్కడ 4 కూడా కాన్స్టెంట్, అవుట్ సైడ్లో రాద్దాం. a0 ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ ఇదంతా 0 అవుతుంది కదా. ఎస్, పై కాన్స్టెంట్, 4 కాన్స్టెంటే. ఇంకా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఇక్కడ ఎక్స్కి ఇంటిగ్రేషన్ x² by 2 ఇంటిగ్రల్ x పవర్ n dx x పవర్ n plus 1 by n plus 1. పవర్లో 1 ఉంది కాబట్టి x పవర్ 1 plus 1 by 1 plus 1 అంటే x² by 2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 0 టు ఎంత, ఇక్కడ పై. మీరు గమనిస్తే ఇక్కడ క్యాన్సల్ అవ్వడానికి ఛాన్స్ ఏం లేదు. ఇప్పుడు అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో పైని సబ్స్టిట్యూట్ చేయాలి. a0 ఈజ్ ఈక్వల్ టు 1 by pi. చూడండి, ఎక్స్ ప్లేస్లో ఏంటి, పై స్క్వేర్, ఇక్కడ పై. సో ఇంకొక స్టెప్ వేస్తున్నాను. సో ఎక్స్ ప్లేస్లో పైని సబ్స్టిట్యూట్ చేయాలి, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 స్క్వేర్ అంటే 0ని, కాబట్టి లోయర్ లిమిట్ 0 అయిపోతుంది. ఓకేనా? ఎస్, ఇక్కడ మీరు గమనిస్తే పై క్యాన్సిల్ అవుతుంది, మల్టిప్లైలో ఉంది, డివిజన్లో ఉంది. సో a0 ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ డివైడెడ్ బై 4 to the 8. ఓకే, సో a0 అయిపోయాక ఇప్పుడు an వాల్యూని కనుక్కుంటాం. ఓకే, ఎస్, కంటిన్యూషన్ ఇక్కడ నోట్ చేస్తున్నా. an ఈజ్ ఈక్వల్ టు, anకి ఫార్ములా ఏంటి, 1 by pi మైనస్ పై టు పై ఇంటూ f of x ఇంటూ cos nx dx. ఓకే, మళ్ళీ మనం ఆ మైనస్ పై టు పైని మైనస్ పై టు 0 టు పై లాగా స్ప్లిట్ చేస్తాం. ఓకే, ఎస్. సో 1 by pi. సో మైనస్ పై టు 0 f of x ఇంటూ cos nx dx ప్లస్ 0 టు పై f of x ఇంటూ సేమ్ ఇదే వస్తుంది, cos nx dx. ఓకే, సో ఇప్పుడు ఆ ఫంక్షన్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ ఇంతకుముందు ఎలా చేసాం అట్లనే కదా. ఎక్స్ అనేది మైనస్ పై కంటే ఎక్కువ ఉంటుంది, 0 కంటే తక్కువ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, మైనస్ పై లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0. అప్పుడు మన ఫంక్షన్ f of x 0 అయిపోతుంది. అదేవిధంగా 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ పై, మన ఫంక్షన్ పై ఇంటూ ఎక్స్ బై 4. ఓకే, కాబట్టి సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi ఇంటూ మైనస్ పై టు 0. సో f of x ఇక్కడ 0 అయిపోతుంది ఇంటూ cos nx dx. 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం ఇదంతా 0 అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ 0 టు పై f of x ఫంక్షన్ రాసేద్దాం, పై ఇంటూ ఎక్స్ బై 4, పై ఇంటూ ఎక్స్ బై 4 ఇంటూ cos nx
డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్, ఇక్కడ జీరో ఏంటి, ఎనీథింగ్ జీరో, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/π. ఇంకా రాయట్లేదు ఇది, సో ఇక్కడ పై ఉంది, ఇంకా 0 to π ఇంటూ π ఇంటూ x/4 ఇంటూ కాస్ nx dx. మీరు గమనిస్తే ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. 1/4 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా. ఇంటెగ్రల్ 0 to π x ఇంటూ కాస్ nx dx. ఎస్, ఇప్పుడు షార్ట్ కట్. యాక్చువల్గా రెండు వేరియబుల్స్ మల్టిప్లైర్స్లో ఉన్నప్పుడు, అంటే టర్మ్స్, 2 టర్మ్స్ మల్టిప్లైర్స్లో ఉంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఎక్స్ ఒక టర్ము, కాస్ ఎన్ఎక్స్ ఒక టర్ము. ఓకే, సో నేను ఒక షార్ట్ కట్ని ఉపయోగించుకుని దాని ఇంటిగ్రేషన్ కనుక్కుంటా. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎక్స్ సైన్ ఎన్ఎక్స్, ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ఎక్స్, ఎక్స్ క్యూబ్ కాస్ ఎన్ఎక్స్ అట్లా ఉన్నప్పుడు, ఎక్స్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x అట్లా ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ ఒక్కొక్క టర్మ్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. ఎక్స్కి డెరివేటివ్ 1, 1కి 0, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. సో మళ్ళీ కాస్ ఎన్ఎక్స్కి చేయండి, కాస్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎన్ఎక్స్, మళ్ళీ ఎన్ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎన్, అది ఇంటూలో రాయాలి. సో దీన్ని నువ్వు ఎక్కువసార్లు ఇంటిగ్రేషన్ చేస్తే 0 అవ్వదు, అయ్యేది ఇదే అనమాట. కాబట్టి ఇక్కడ కాస్కి మైనస్ సైన్, మళ్ళీ సైన్కి కాస్ వస్తూనే ఉంటుంది. ఈ టర్మ్ని డిఫరెన్షియేషన్ చేస్తే 0 రాదు, ఈ టర్మ్ 0 అది. సో అలా ఉన్నప్పుడు ఒక మెథడ్, ఇక్కడ A0 నోట్ చేస్తున్నా, π² డివైడెడ్ బై 8. ఓకే, చూడండి, సో ఎక్స్కి పవర్ 1 ఉంటే ఒక డౌన్ యారో మార్క్, ఎక్స్కి పవర్ 2 ఉంటే 2 డౌన్ యారో మార్క్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీ అయిపోద్ది. ఎస్, సో కాబట్టి ఈ రెండింటిని ఫస్ట్ ఏం చేయాలి, డిఫరెన్షియేటింగ్ చేస్తే 0 అయింది కదా ఎక్స్, దాన్ని రైట్ సైడ్లో తీసుకోండి, మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్లో. కాబట్టి కాస్ ఎన్ఎక్స్ మిగిలింది రైట్ సైడ్లో తీసుకో, అంటే ఎక్స్కి పవర్ 1 ఉంది, ఒక డౌన్ యారో మార్క్ అంతే, ఒకటి స్టాప్ అనమాట. ఎక్స్ స్క్వేర్ ఉంది, 2 డౌన్ యారో మార్క్స్ వేసి స్టాప్ చేయాలి. ఎస్, ఇప్పుడు ఆల్టర్నేటింగ్ సింబల్స్ వేయాలి. ఫస్ట్ ఇక్కడ వేయకూడదు, ఇక్కడ ప్లస్ మైనస్ అనమాట. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయండి, దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వచ్చిన దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి. ఎక్స్కి డెరివేటివ్ 1 అవుద్ది, కాస్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎన్ఎక్స్, అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్, సైన్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్. అదేవిధంగా మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయాలి, సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్, అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. ఆల్రెడీ 1/n ఇస్ దేర్, 1/n ఇంటూ 1/n². కాబట్టి ఈ 1/n అవుట్ సైడ్లో రాసుకొని నువ్వు సైన్ ఎన్ఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ఎక్స్ సార్, మళ్ళీ ఎన్ యొక్క ఎన్ఎక్స్కి డెరివేటివ్ ఎన్, అది డినామినేటర్ రాయాలి, ఆల్రెడీ ఎన్ ఉంది కాబట్టి n² అవుద్ది. ఇప్పుడు ఎలా వేయాలి, ఆరో మార్క్ స్ట్రైట్గా సింబల్స్తో సహా మల్టిప్లై చేసి వేయాలి. ప్లస్, ఇక్కడ ప్లస్ ప్లస్ అన్ని ప్లస్లే, కాబట్టి ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్, దీని వాల్యూ రాస్తున్నా సార్, 1/4 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై ఎన్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోద్ది, ఇక్కడ 1 ఉంది, సో 1 ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై n² అంటే కాస్ ఎన్ఎక్స్ బై n² ప్లస్ కాస్ ఎన్ఎక్స్ బై n². ఎస్, అయిపోయింది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, 0 to π, గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో పైని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, మరి చూద్దాం. సో మీకు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. సైన్ ఎన్ పై ఎంత సార్ అంటే వాల్యూ 0, n ప్లస్లో 0, 1, 2, 3 ఏదైనా తీసుకో, n అంటే 0 పెట్టుకో, సైన్ 0 0, n ప్లస్లో 1, సైన్ 1 ఇంటూ పై అంటే సైన్ పై 0, సైన్ 2 పై, సైన్ 3 పై 0 మొత్తం. కాబట్టి సైన్లో ఏదున్నా n వాల్యూ 0 అయిపోద్ది. అది కాస్ట్లో వచ్చేసి కాస్ n పై ఫార్ములా ఏంటంటే -1 హోల్ పవర్ n, n ఈవెన్ అంటే +1, ఆడ్ అయితే -1 అవుద్ది. చూడండి ఇక్కడ కాస్ 1 ఇంటూ పై, n అంటే 1 అంటే -1 హోల్ పవర్ 1 అంటే -1 అవుద్ది. అదేవిధంగా కాస్ 4 పై, n వాల్యూ ఎంత
4 అనమాట. -1 హోల్ పవర్ ఈ n అంటే 4 ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. -1 హోల్ పవర్ 4 అంటే ప్లస్సే. -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, ఆడ్ నెంబర్ అంటే -1 ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఎస్. సో ఇప్పుడు నేను లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తున్నా. డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. సైన్ ఎన్ ఇక్కడ ఎక్స్ బదులు పై, సైన్ ఎన్ పై ఎంత 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0. నేను రాయట్లేదు ఈ టర్మ్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ 0 కాదు కాబట్టి కాస్ ఎన్ పై ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేయాలి. డివైడెడ్ బై ఎన్ స్క్వేర్ అయిపోయిందా? అప్పర్ లిమిట్ అయింది. మైనస్ లోయర్ లిమిట్ ఇప్పుడు ఎక్స్ ప్లేస్ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 ఇంటూ ఎనీథింగ్ 0, అప్పర్ లిమిట్ -1/2 కాబట్టి అప్పర్ లిమిట్ అయింది. -1/2 ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి. కాస్ ఎన్ ఇంటూ 0 అంటే కాస్ 0 1 అవుద్ది బై ఎన్ స్క్వేర్. డైరెక్ట్గా రాస్తున్నా. ప్లస్ 1/n². ఓకేనా? ఎస్. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/4 కాస్ ఎన్ పై ఫార్ములా -1 హోల్ పవర్ n డివైడెడ్ బై n² మైనస్ ఇక్కడ 1/n². ఓకేనా? ఈ రెండిట్లో n² ఎల్సిఎం ఉంది. న్యూమరేటర్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/4 -1 హోల్ పవర్ n -1 డివైడెడ్ బై n². ఓకేనా? ఎస్. కాబట్టి ఇది ఏఎన్ వాల్యూ. ఇట్లనే మనం బిఎన్ వాల్యూని కనుక్కుందాం. ఏఎన్ నోట్ చేస్తున్న 1/4 -1 హోల్ పవర్ n -1/n². ఓకే. సో ఇప్పుడు మనం బిఎన్ని కనుక్కుందాం. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1/π -π/π f(x) సైన్ వస్తుంది. కాస్ ప్లేస్లో సైన్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు స్ప్లిట్ చేస్తున్నాం. -π to π sin nx -π to 0 f(x) sin nx dx ప్లస్ 0 to π f(x) sin nx dx. సేమ్ ఇంతకుముందు లాగానే. ఓకే. ఇక్కడ sin nx వచ్చింది, ఇంతకుముందు cos nx. ఇది ఇట్లనే రాయాలి. -π x 0 అంటే f(x) 0 అనమాట. ఇక్కడ పక్కన ఏమొస్తుంది? sin nx. అదేవిధంగా 0 x π ఫంక్షన్ ఏంటి? πx/4. పక్కన ఏముంటుంది? sin nx. ఓకే. సో ఇదంతా 0 అయిపోతుంది. సో మళ్ళీ π/4 πx/4 కదా, ఇదే రాశాను. ఇక్కడ కాస్ ప్లేస్లో సైన్ అంతే. నువ్వు బిఎన్ ఏఎన్ నేర్చుకుంటే బిఎన్ వచ్చేస్తుంది. ఓకే. ఎస్. మళ్ళీ పై క్యాన్సిల్. 1/4 అవుట్ సైడ్లో రాసాము. x ఇంటూ sin nx dx. ఇక్కడ బిఎన్. ఇప్పుడు ఆరో మార్క్ని వేయాలి. మళ్ళీ దీనికి ఆరో మార్క్ మెథడ్ సపరేట్గా చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటాం, షార్ట్ కట్ మనం చెప్పేది. సో ఆ ఫార్ములాని ఉపయోగించుకుంటే 2-3 స్టెప్పులు ఎక్కువ పడుతుంది. సో అవసరం లేదు. x³ ఉన్నా x⁴ ఉన్న ఇదే ప్రొసీజర్. ఓకేనా? ఎస్. చూద్దాం. సో ఎక్స్కి డెరివేటివ్ 1, 1కి డెరివేటివ్ 0. సో 2 టైమ్స్ డెరివేట్ చేస్తే ఎక్స్ని 0 అయింది. దీన్ని ఎన్నిసార్లు చేసినా అవ్వదు, ఎందుకంటే sin nxకి డెరివేటివ్ cos nx, మళ్ళీ nxకి n, మళ్ళీ n ఇంటూ మైనస్ కాస్కి డెరివేటివ్ ఏమవుద్ది? సైన్కి కాస్ అయిపోతుంది. చూడండి, n ఇంటూ కాస్ nx అవుద్ది. sin nxకి డెరివేటివ్ cos nx, nxకి డెరివేటివ్ n ఇంటూలో వేయాలి. మళ్ళీ దీన్ని ఇంకొకసారి చేస్తే మైనస్ వస్తుంది, ఇంకొక n² sin nx. అట్లా చేస్తూనే పోతే 0 రాదు. అయ్యేది ఎక్సే కాబట్టి దాన్ని రైట్ సైడ్లో తీసుకోండి. ఎక్స్కి పవర్ 1 ఉంది, ఒక డౌన్ యారో మార్క్, స్టాప్ యారో మార్క్ అంతే. చూడండి. సో sin nx రాశాను, ఇంకా మిగిలింది పక్కనే రైట్ సైడ్. ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకేనా? 0 అయ్యేది రైట్ సైడ్లో తీసుకోవాలా. సరే. ఇప్పుడు ఒక డౌన్ యారో మార్క్, ఇంకా స్టాప్ చేయాలి. ఆల్టర్నేటివ్ సింబల్స్ ప్లస్ మైనస్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేసి ఇక్కడ వేయండి. ఎక్స్కి డెరివేటివ్ 1 అవుద్ది. మరి sin nxకి ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వచ్చింది, దాన్ని ఇంటిగ్రేషన్ చేసి ఇక్కడ వేయండి. సైన్కి ఇంటిగ్రేషన్ -cos nx డివైడెడ్ బై n. ఇంటిగ్రేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ డినోమినేటర్లో వేస్తాం, అదే డిఫరెన్షియేషన్లో ఇంటూలో వేస్తాం. ఎస్.
ఇక్కడ -1/n మళ్ళీ కాన్స్టెంట్, కాస్ nxకి డెరివేటివ్ sin nx బై n, కాబట్టి మైనస్ sin nx డివైడెడ్ బై n స్క్వేర్. ఓకే, ఎస్. ఇప్పుడు ఆరో మార్క్ని వేసేద్దాం. ఆరో మార్క్ స్ట్రైట్గా సింబల్స్ దశ మల్టిప్లై చేయండి. ప్లస్, ఇక్కడ ప్లస్, మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్. అదేవిధంగా ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది, 1 ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు మనం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లస్లో పైన సబ్స్టిట్యూట్ చేయండి. మనం చూద్దాం. dn ఈజ్ ఈక్వల్ టు 1/4. చెప్పండి, ఎక్స్ ప్లస్లో పై చేయాలి. ఇక్కడ మైనస్ పై కాస్ ఎన్ పై డివైడెడ్ బై ఎన్, కాబట్టి ఎక్స్ ప్లస్లో పై సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ కూడా. ఓకే, మైనస్ పై కాస్ ఎన్ పై ప్లస్ సైన్ ఎన్ పై అవసరం లేదు, 0. ఓకేనా, ఇక్కడ కూడా చేయాలి కదా. అప్పర్ లిమిట్ అయింది, మైనస్ లోయర్ లిమిట్, మైనస్ మైనస్ ప్లస్ అవుద్ది, ఎక్స్ బదులు 0 ఇంటూ ఎనీథింగ్ 0, ప్లస్ మైనస్ అవుద్ది, సైన్ 0 0, లోయర్ లిమిట్ అంతా 0 అవుతుంది, మనం రాయాల్సిన అవసరం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఈ -1/4 రాశాను, పై కూడా రాశాను. కాస్ ఎన్ పై ఫార్ములా -1 హోల్ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎన్. ఇక్కడ -1 ఉంటుంది, ఏం లేదనుకో. ఓకే, సో బేసిస్ ఈక్వల్, ఈ రెండింటికి పవర్స్ని యాడ్ చేయొచ్చు. కాబట్టి ఫైనల్గా ఏమొస్తుందంటే -1 హోల్ పవర్ ఎన్ ప్లస్ 1, ఇక్కడ 1 ఎన్, ఎన్ ప్లస్ 1/4n, పై కూడా ఉంటుంది ఇక్కడ, పై ఇంటూ. ఓకేనా, కాబట్టి ఇది బిఎన్. ఇప్పుడు A0 AN BN వాల్యూస్ని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ A0, AN and BN values in equation 1. 1 implies f of x is equal to A0/2. A0 అంటే ఆల్రెడీ నోట్ చేసాము, 5²/8 హోల్ డివైడెడ్ బై 2 ప్లస్ సిగ్మా n is equal to 1 to infinity. an అంటే ఆల్రెడీ మనం నోట్ చేసాం, 1/4n², అవుట్ సైడ్ రాయండి, -1 హోల్ పవర్ n -1 an కదా, ఇంటూ పక్కన కాస్ nx ప్లస్ సిగ్మా n is equal to 1 to infinity. బిఎన్ అంటే ఇందాకే కనుక్కున్నాం, π/4n ఒక చోట రాసి, -1 హోల్ పవర్ n ప్లస్ 1 ఒక చోట రాసి, ఇంటూ సైన్ ఎన్ఎక్స్. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, π²/8 ఇంటూ, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, 2/1 న్యూమరేటర్కి వెళ్తే 1/2 అవుతుంది, అంటే సో π² డైరెక్ట్గా 16 రాసేస్తున్నా, π²/16. సో ఫైనల్గా ఇదే మన రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ టు ది గివెన్ ఫంక్షన్. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.